పాకిస్తాన్ ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి. ఇక్కడేమో వాళ్ళు ఇదివరకు ఎప్పుడు ప్రతి ఎన్నికల్లో చెప్పుకునేటటువంటి కాశ్మీర్ని, భారతదేశంలోని కాశ్మీర్ని తీసుకొచ్చి కలిపేస్తాం, కాశ్మీర్ని ప్రత్యేక దేశం చేస్తాం, భారత్కి బుద్ధి చెప్తాం అనేటటువంటి ఉపన్యాసాలు ఈ దఫా సాగలేదు. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు చేసి 35A రద్దు చేసి చూపించారు కాబట్టి. కానీ ఇప్పుడు నవాజ్ షరీఫ్ వర్గానికి కావచ్చు, లేకపోతే కనుక టోటల్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అర్జెంటుగా భారత్ని తిప్పికొట్టగలిగినటువంటి శక్తివంతమైనటువంటి సైన్యం, శక్తివంతమైనటువంటి రాజకీయం పాకిస్తాన్లో ఉందని అక్కడ ప్రజల్ని నమ్మించాలి. అందుకోసం POJK పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో తాజాగా జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థకు సంబంధించినటువంటి సుమారు 500 మంది మొహాలకి ముసుగులు కట్టుకుని, ధైర్యం లేదు, దమ్ము లేని దద్దమ్మలు మొహానికి ముసుగులు కట్టుకుని చేతుల్లో కత్తులు, మరొక చేతిలో తుపాకీలతో భారీ ర్యాలీ చేశారు. తద్వారా త్వరలో కాశ్మీర్కి సంబంధించినటువంటి పెను పోరాటం చేయబోతున్నామన్నట్టు సంకేతం. ఇప్పటి ఎలక్షన్స్కి ఒక ఎజెండా ఇచ్చారన్నమాట.